హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, కొన్ని రోజుల క్రితం కర్ణాటక ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి 4 కుంకి ఏనుగులను అయితే అప్పగించడం జరిగింది. కర్ణాటక ప్రభుత్వం ఈ 4 కుంకి ఏనుగుల్ని ఏపీ ప్రభుత్వానికి అప్పగించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన దగ్గరికి కొంతమంది రైతులు వచ్చి తమ సమస్యల్ని వినిపించారు. ప్రధానంగా వినిపించిన సమస్య ఏంటి అంటే, పంట చేతికొచ్చే సమయానికి అడవిలో ఉన్న అడవి ఏనుగులు వచ్చి పంటను పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తున్నాయి కాబట్టి ఈ ఏనుగుల్ని పారదోలే ప్రయత్నాలు చేయండి అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది రైతులు చెప్పారు, తమ సమస్యలు చెప్పారు. అయితే ఈ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి దాదాపు వాళ్ళ దగ్గర ఉన్న 4 కుంకి ఏనుగులు, ఈ 4 కుంకి ఏనుగుల పని ఏంటి అంటే అడవి ఏనుగుల్ని ప్రాలదొరతాయి. అంటే ఏమైనా అడవి ఏనుగులు ఇటువైపు వస్తున్నాయి అంటే వాటిని వెళ్ళగొట్టడంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి అన్నమాట ఈ కుంకి ఏనుగులు. అయితే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆ 4 కుంకి ఏనుగుల్ని కూడా ఏపీ ప్రభుత్వానికి రావడం కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కీలకమైన ప్రయత్నాలు చేశారు. చూశారు కదా, ఇక్కడ ఏనుగులు అప్పగిస్తున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో రీసెంట్గా ఒక వార్త అనేది చాలా పెద్ద స్థాయిలో వైరల్ అవుతుంది, ఒక సంచలనంగా మారింది. ముఖ్యంగా ఈ వార్తని సాక్షి పేపర్ హైలైట్ చేసింది. ఆ వార్త ఏంటి అంటే, ఈ 4 కుంకి ఏనుగులో ఒక కుంకి ఏనుగు పిచ్చిది, అంటే మెంటల్గా అన్స్టేబుల్ అంట, ఇంకో కుంకి ఏనుగు వచ్చేసి గుడ్డిదంట. ఈ 2 కుంకి ఏనుగులు ఏదైతే అడవి ఏనుగుల్ని ప్రాలదోలటంలో పనిచేయలేదు. ఎందుకంటే ఒకటి గుడ్డిది ఒకటి మెంటల్ అయితే ఎట్లా అడవి ఏనుగుల్ని వెళ్ళగొట్టలేవు కదా. అయితే ఇంకో 2 ఏనుగులు కూడా అంత సామర్థ్యం లేదు, అడవి ఏనుగుల్ని వెళ్ళగొట్టే అంత సామర్థ్యం లేదు అని చెప్పేసి సాక్షి పేపర్ అయితే హైలైట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పటివరకు దాదాపు ఇవి తీసుకొచ్చి 2 నెలలు అవుతుంది. మరోవైపు అడవి ఏనుగులు వచ్చి రైతుల పొలాలు ధ్వంసం చేస్తున్నా కానీ వీటి మీద, అంటే వీటితో ఒక్క అడవి ఏనుగుడు కూడా వెళ్ళగొట్టలేదు, అంటే ప్రాలదోలలేదు అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వం ఈ భారాన్ని, అంటే ఈ దేనికి పనికిరాని ఏనుగుల్ని ఏపీ ప్రభుత్వానికి అప్పగించి ఒక రకంగా చేతులు దులుపుకుంది అని చెప్పేసి సాక్షి పేపర్ అయితే హైలైట్ అయితే చేయడం జరిగిందనమాట. ఏదేమైనా కానీ మరి తీసుకొచ్చి దాదాపు 2-3 నెలలు అవుతున్నా కానీ ఇప్పటివరకు కూడా ఆపరేషన్ చేయలేదంటే వాటి సామర్థ్యాల మీద అనుమానం అయితే వస్తూ ఉందన్నమాట. మరి దీని మీద అటవీ అధికారులు, ఇప్పుడు సాక్షి పేపర్ ఇంత పెద్ద అలిగేషన్ చేసింది కాబట్టి దీని మీద అటవీ అధికారులు మరి ఎలా స్పందిస్తారు, నిజంగా ఈ సామర్థ్యం అంటే ఏనుగుల్ని వెళ్ళగొట్టడానికి అంత సామర్థ్యం వాటి దగ్గర లేదా అనేది అధికారులు చెప్తే కానీ మనకైతే తెలియదు అనమాట. చూడాలి మరి ఈ యొక్క అంశంలో అధికారులు ఎలా స్పందిస్తారనేది.